సూర్యాస్తమయం వేళ కిటికీ పక్కన కూర్చుని హెడ్ఫోన్స్లో సంగీతం వింటూ అనన్య ఆలోచనల్లో మునిగిపోయింది. పక్కనే ఆమె పిల్లి నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆమె కళ్ళు కిటికీ దాటి ఎక్కడో సుదూర తీరాలను వెతుకుతున్నాయి. కాని తన కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. పచ్చని చేల మధ్య నుండి సైకిల్ బుట్టలో తన పిల్లిని కూర్చోబెట్టుకుని గుండె నిండా ఆశలతో స్పేస్ సెంటర్ వైపు దూసుకు వెళ్తోంది అనన్య. అక్కడికి చేరుకునేసరికి భారీ రాకెట్ నింగిలోకి ఎగరడానికి సిద్ధంగా ఉంది. మంటలు పొగలు కక్కుతూ అది అంతరిక్షంలోకి దూసుకెళ్తుంటే అనన్య కళ్లలో ఒక సరికొత్త లోకాన్ని చూడాలనే తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె వేగంగా కంట్రోల్ రూమ్ వైపు నడిచింది. ఆ బరువైన ఇనుప తలుపులను తెరచి లోపలికి అడుగుపెట్టింది. ఇక తన కలల ప్రపంచంలోకి ప్రవేశించే సమయం వచ్చేసింది. కాసేపటికి రాకెట్ భూమిని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించింది. స్పేస్షిప్ లోపల గురుత్వాకర్షణ లేకపోవడంతో కాగితాలు తన పిల్లి గాల్లో తేలడం చూసి అనన్య మురిసిపోయింది. ప్రేమగా తన పిల్లిని గుండెలకు హత్తుకుంది. అప్పుడు పెద్ద కిటికీ గుండా చూస్తే అనన్యకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. అంతరిక్షం నుండి నీలి రంగులో మెరిసిపోతున్న భూగోళం. ఆ విశ్వం అందాన్ని చూసి ఆమె మైమరచిపోయింది. చిన్నప్పటి నుండి తను కన్న కల ఈరోజు నిజమైంది. నక్షత్రాల మధ్య నిలబడి ముఖంపై ఒక అందమైన చిరునవ్వుతో అనన్య తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది.